అదేలే ఇప్పుడు పోసినంత ఎత్తు ఉండదు కదా, వర్షాలకు కుంగుద్ది ఎంత అన్నా కానీ. 4 అంగుళాలు కుంగినా ఎంత అన్నా కానీ మెరకుంటుంది కదా, నీళ్లు తాకుండా ఉంటుంది పొలం. అది అంతే, అడ్డం వచ్చిన మట్టి అట్లాగేయాలి. ఓకే. ముందు డోజర్తో నెట్టిద్దాం అనుకున్నాను. డోజర్తో నెడితే చాలా ఖర్చు అయ్యేటట్టుంది. సొంత ట్రాక్టర్ ఉంది కదా అని ఈ కార్యక్రమం ఈ రకంగా చేయడం జరుగుతుంది. కొబ్బరి చెట్లకు నీళ్లు ఎక్కువే కావాలి కానీ మాది నల్ల నేల, నీళ్లు ఎక్కువైతే ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం ఇక నీళ్లు నిలబడే ఛాన్సే లేదు. వర్షం కురిసిన నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళబెడుతున్నాం. అదే ఎర్ర నేలలో నీళ్లు నిలబెట్టే కార్యక్రమం చేస్తారు. నల్ల నేల కాబట్టి బాగా దీన్ని జిగురు నేలలు, బంకమట్టి నేలలు అంటారు. చూడండి అంత ఇంకా తేమ ఉంది. ఎండాకాలం కూడా నీళ్లు బయటికి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. నీళ్లు నిలబడితే కొబ్బరి చెట్లు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. పోయిన వర్షాకాలం చూస్తే పొలం అంతా ఎర్రబడిపోయి చాలా బాధ వేసింది. అందుకని వైరా వెళ్ళి మాకు 80 కిలోమీటర్ల దూరమైనా తెలిసిన ఆయన దగ్గర నా ఆలోచన చెప్పి ఈ బ్లేడ్ చేయించుకుని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.